నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. కాళేశ్వరంకి సంబంధించిన అవినీతి మీద విచారణ అనుకున్నటువంటి ఏపీసీ గోస్ కమిషన్ విచారణ సరైన దిశలోనే వెళ్తుందా? ఇప్పటికి దాదాపు 115 మందిని సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి దగ్గర నుంచి మొదలుపెట్టి కింది స్థాయి సాంకేతిక సిబ్బంది వరకు విచారించారు. అయితే సాంకేతికపరమైన అంశాలు, అనుమతులకు సంబంధించే ప్రధానంగా విచారణ సాగుతున్నట్టుగా ఉంది. అవినీతికి సంబంధించి ఈ విచారణ ద్వారా ఏదైనా రూఢి అయ్యే అవకాశం ఉందా, లేకపోతే ఎలా అర్థం చేసుకోవాలన్న దాని మీద వాళ్ళు బిగ్ డిబేట్లో చర్చను చేపట్టాం. చర్చలో మనతో పాటు డాక్టర్ మహేష్ కొనగల్ గారు, ఏఐసీసీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మనతో స్టూడియోలో ఉన్నారు. అలాగే బొల్ల మల్ల యాదవ్ గారు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే వారు కూడా మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు. అలాగే ఎండో లక్ష్మణ్ గారు, బీజేపీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే వారు ఉన్నారు. అలాగే గౌరీశంకర్ గారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు కూడా ఉన్నారు. ముందుగా గౌరీశంకర్ గారు నమస్కారం. గౌరీశంకర్ గారు, మీరు చూస్తూ ఉన్నారు, అది హరీష్ గారిని ప్రశ్నించినా, ఈటెల గారిని ప్రశ్నించినా క్యాబినెట్ అప్రూవల్ ఉందా, సబ్ కమిటీ ముందు వేశారా, తర్వాత వేశారా, ఎక్కడ స్థల మార్పిడి ఎవరు నిర్ణయం చేశారు, ఈ అంశాల మీద ప్రధానంగా నాకు అనిపిస్తున్నది కమిషన్ దృష్టి పెట్టినట్టే కనపడుతూ ఉంది. దానికి సంబంధించి అందరూ సరే, అవి అంగీకరించకపోయినా ఈటెల గారు అదే చెప్పారు, హరీష్ గారు అదే చెప్పారు, కేసీఆర్ గారు అదే చెప్తున్నారు. క్యాబినెట్ అప్రూవల్ ఉన్నది, స్థలం ఎక్కడ అన్నది సాంకేతికపరమైన అంశం, లేకపోతే ఎంత నీరు నిల్వ చేయాలన్నది సాంకేతికపరమైన అంశం అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. ప్రధానంగా నీటి లభ్యతను బట్టి మేము నిర్ణయాలు చేసామని చెప్తూ ఉన్నారు. దీనిలో మేజర్ ఎలిగేషన్ మనకి అవినీతికి సంబంధించి నాకు అర్థమైన మేరకు అసలు ఈ కమిషన్ ఏర్పడిందే మేడిగడ్డ దగ్గర పిల్లర్స్ కుంగిన నేపథ్యం. సో ఈ కమిషన్ డైరెక్షన్ కరెక్ట్ లైన్లో వెళ్తుందా, లేదంటే ఇవన్నీ దీన్ని బట్టి ఒక నిర్ధారణకు వస్తారా, ఎలా అర్థం చేసుకోవాలి? మన ప్రాజెక్ట్ కన్సీవ్ చేసినప్పుడు స్టార్టింగ్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చేవెళ్ళ ప్రాజెక్ట్ చేవెళ్ళ అయితే అప్పుడు చేవెళ్ళలో ప్రాజెక్ట్ అంటున్నారు. తర్వాత కేసీఆర్ గారు వచ్చినాక అది మొత్తం మార్చేసి తను యాక్చువల్ కేసీఆర్ హ్యాండ్స్ ఆన్ అండ్ మొత్తం డైరెక్షన్ తనే ఉంది. యాక్చువల్ మార్చలేదు, 7 మాడ్యూల్స్ లో ఒక్క మాడ్యూలే మార్చామని చెప్తున్నారు. కేవలం తుమ్మిడిహట్టి దగ్గర కాకుండా కాళేశ్వరం దగ్గర కానీ రికార్డు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు, ఎందుకంటే నేను ఆయన బట్టి కూర్చున్నాను చాలాసార్లు ఈ డిస్కషన్ లో. తను కాళేశ్వరం నుంచి స్టార్ట్ చేసి ఆదిలాబాద్ దాకా ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను కూడా తన ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు కూర్చున్నాను చాలాసార్లు, అందరితో ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. నేను ఇంకా పెద్ద తెలిసిన వాళ్ళు కొంతమంది కూర్చున్నాను. తను డైరెక్ట్ హ్యాండ్స్ ఆన్ ఉంటే తను డైరెక్ట్ గా ఇన్వాల్వ్ ఉన్నాడు దాంట్లో. కానీ ఏమవుతుందంటే ఈ ప్రాజెక్ట్ శాంక్షన్ ఇవన్నీ అంటే ఆఫీసర్ సిగ్నేచర్స్ ఉంటాయి, తనది చాలా తక్కువ ఉంటుంది. అల్టిమేట్లీ ప్రాజెక్ట్స్ ఏ ఫైల్ సైన్ చేయాలన్నా కూడా మళ్ళీ ఒక కార్పొరేషన్ ఫామ్ చేశారు, ఎక్స్క్లూజివ్ దీనికోసం స్పెషల్ పర్పస్ వెహికల్ ఫామ్ చేశారు. తర్వాత వీళ్ళంతా ఆఫీసర్ సిగ్నేచర్స్ ఉంటాయి కదా. ఈ తన రోల్ ఏంటి అంటే నాదేంటి కట్టమని చెప్పినా వాళ్ళు కట్టినారు, క్యాబినెట్ అప్రూవల్ అయిపోయింది, స్పెషల్ పర్పస్ వెహికల్ సెటప్ చేశాము. స్టేట్మెంట్ తను ఇచ్చాడు ఆల్రెడీ. తను ఒక డీటెయిల్ గా స్టేట్మెంట్ కూడా కమిషన్ కి సబ్మిట్ చేశారు. మెయిన్ థింగ్ ఏంటంటే ప్రాజెక్ట్ కన్సీవ్ చేసినప్పుడు 30,000 కోట్లు ఉండే. నాకు ఇప్పటికి జ్ఞాపకం ఉంది 30,000 crores వైఎస్ఆర్ గారు హరీష్ రావు గారు కూడా చెప్పారు 30,000 కోట్ల దాకా అవుతుంది ప్రాజెక్ట్స్ అని కూడా. తర్వాత తను కేసీఆర్ గారు ఎన్నోసారి రీ ఇంజనీరింగ్ అని చెప్పేసి దాన్ని చాలా మాడిఫై చేసుకుని ఎన్నో కాంపోనెంట్స్ యాడ్ చేసుకొని మొత్తం ప్రాజెక్ట్ కాస్ట్ దగ్గర క్యాగ్ అంచనా ప్రకారం, కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అంచనా ప్రకారము 1,47,000 కోట్ల దాకా పెరిగేటట్టు ఉంది. ప్రొజెక్టెడ్ కాస్ట్ 81,911 కోట్లు ఇప్పుడు ప్రొజెక్టెడ్ కాస్ట్ ఉంది. కాబట్టి కాస్ట్ ఎక్స్పెక్టేషన్ విపరీతంగా పోయింది. ఎందుకు అయింది అనేది అర్థం, పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. దాంట్లో డెఫినెట్ అవినీతి ఉందా లేదా అంటే డెఫినెట్ గా ఏ పెద్ద ప్రాజెక్ట్ ఉన్నా కూడా డబ్బులు వస్తాయి, డబ్బులు రావని కాదు. ఇప్పుడు మా మనిషిగా సింపుల్ గా ఆలోచన చేయండి, పెద్ద అవసరం కూడా లేదు. ఇప్పుడు నేను ఉద్యోగం ఉన్నా, నాకు 1,00,000 రూపాయలు జీతం ఉంది, నా 1,00,000 రూపాయలు నేను ఎంత ఖర్చు పోగా ఎంత మిగులుతుంది? సేమ్ థింగ్ ఒక ఎమ్మెల్యే ఉన్నారు, 3 లక్షలు 4 లక్షలు మిగులుతుంటే ఉంటది, ఖర్చులు పోగా మిగిలేదు ఎంత? అట్లాగే సార్, మనం ఇట్లా అందాజుగా చెప్పడం కాదు కదా సార్. ఇప్పుడు గౌరీశంకర్ గారు, నా పాయింట్ ఏంటంటే నాణ్యత లోపం వల్ల పిల్లర్లు కుంగినాయి అన్నది ఆర్గ్యుమెంటు లేదు. అలా కాదు, వరద ఎక్కువ వచ్చినందువల్ల కుంగితే అంత వరద వచ్చే దగ్గర కట్టాల్సిన పత్తులో కట్టారా? ఇప్పుడు
ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ కట్టినప్పుడు దెర్ కుడ్ బి సమ్ డిఫెక్ట్, ఎక్కడైనా డిఫెక్ట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు అని కాదండి. డెఫినెట్ గా డిఫెక్ట్ అనగానే అది బికాస్ ఆఫ్ కరప్షన్ అని అనలేము, బికాస్ ఆఫ్ వాళ్ళ అంచనా బట్టి, ఎస్టిమేట్ వాళ్ళ వేసిన డ్రాయింగ్ బట్టి కానీ దెర్ కుడ్ బి ఎనీథింగ్. అది ఆల్రెడీ ఒక ఇన్వెస్టిగేషన్ ఉంది కాబట్టి డిబేటబుల్ థింగ్. ఎనీ ప్రాజెక్ట్, మంచి మంచి ప్రాజెక్టులలో క్రాక్స్ వస్తాయి. మరి ఇప్పుడు కమిషన్ ఏం తేల్చబోతుంది నాకు అంటే అనుమతులు, కాస్ట్ ఎస్కలేషన్, వాళ్ళు బోల్డ్ అని ఎగ్జాంపుల్స్ ఇస్తున్నారు. నాగార్జున సాగర్ నుంచి మొదలు పెడితే ఏది కూడా కాస్ట్ ఎస్కలేషన్ లేకుండా లేదు, ఇదే లీస్ట్ పర్సంటేజ్ ఆఫ్ కాస్ట్ ఎస్కలేషన్ అని చెప్తా ఉన్నారు. ఎలా అర్థం చేసుకోవాలి? దీస్ ఆర్ ఆల్ అదే అంటున్నా, డిబేటబుల్. ఇంకో ప్రాబ్లం ఏమవుతుందంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఇంజనీర్స్ అంతా ఒక తీరు చెప్తారు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ లో వచ్చిన ఇంజనీర్స్ అంతా ఒక తీరు చెప్తారు. మనం 2 ప్రెస్ కాన్ఫరెన్స్ చూసాం మనం ఇంతకు ముందు. కాబట్టి అంత చివరికి అంత ఈజీగా అన్లెస్ అంటే వాళ్ళ పర్సనల్ అసెట్స్ ఇన్వెస్టిగేట్ చేసేసి వాళ్ళ మీద యాంటీ కరప్షన్ బ్యూరో చేసే తప్ప వేరే మనకి ఇవన్నీ డిబేటబుల్ థింగ్ అండి. ఎందుకంటే కాస్ట్ కట్టడానికి కూలిపోదా అంటారు. ఆల్రెడీ హరీష్ రావు గారు చెప్పారు, కేటీఆర్ గారు కూడా చెప్పారు, అది ఒక ప్రాజెక్ట్ కట్టడం 100 పిల్లర్లు ఒక పిల్లర్ పడిపోదా అని అన్నారు. ఆల్రెడీ ఆ ఆర్గ్యుమెంట్ వచ్చేది. కాబట్టి అన్లెస్ అంటే దేర్ ఇస్ థరో ఇన్వెస్టిగేషన్ అయితే నిజంగా ఇంత కాస్ట్ అయిందా, అండ్ వాట్ అబౌట్ ద వేర్ డిడ్ ద మనీ గో, ఆ మనీ ట్రైల్ కూడా చెక్ చేసుకుంటే వాటి గురించి కూడా వద్దాం సార్ మనం. మల్లయ్య యాదవ్ గారు, చాలా సందర్భాల్లో కేసీఆర్ గారు క్లెయిమ్ చేసుకునే వాళ్ళు, ఆ ఇంజనీర్లు అంతా బుర్ర లేని వాళ్ళు, మొత్తం నేనే డిజైన్ చేసిన, అక్కడ నీళ్లు లేవు ఇక్కడ ఉండాలని చెప్పిన, ఇవన్నీ కేసీఆర్ గారు మస్తు సార్లు చెప్పున్నారు, అందరికీ తెలుసు. ఇవాళ కమిషన్ ఎదురుగా ఎక్కడ స్థలం అన్నది ఇంజనీర్లు నిర్ణయిస్తారు, ఎంత నీరు నిల్వ చేయాలన్నది సాంకేతికపరమైన అంశం. హరీష్ గారు మాట్లాడినా, కేసీఆర్ గారు మాట్లాడినా, అంటే ఇది తప్పించుకునే ధోరణి కాదా? నిర్ణయాలు మీరు చేసినట్టుగా క్లెయిమ్ చేసుకొని సమాజంలో తీరా కమిషన్ ముందుకు వచ్చి అక్కడ సమస్య వచ్చినప్పుడు సాంకేతిక అంశాలని సిబ్బంది మీదో ఇంజనీర్ల మీదో తోసేటు ఏ రకంగా కరెక్టు? ఈరోజు ఏ ప్రాజెక్ట్ వచ్చినా 5 లక్షల నుంచి మొదలు పెట్టుకొని 100 కోట్లు 1000 కోట్ల ప్రాజెక్ట్ అయినా శంకుస్థాపన చేసేది, శిలాఫలకాలు వేసుకునేది, ప్రారంభోత్సవాలు చేసి రిబ్బన్ కటింగ్లు చేసుకునేది అంతా కూడా ప్రజాప్రతినిధులుగా ఉన్నవాళ్ళే. అది మోడీ గారు కానివ్వండి, సీఎం రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, అప్పుడు కేసీఆర్ కానివ్వండి, అంత ముందున్న నాయకులు కానివ్వండి. ఎవరి హయాంలో, ఎవరి ఆధ్వర్యంలో, ఎవరి పరిపాలనా కాలంలో జరిగింది అని అంటే వారు ఆ ముఖ్యమంత్రిగా మా పరిపాలనా కాలంలో జరిగింది, మా పార్టీ పాలనలో జరిగింది అని అనేది చెప్పుకోవటం అనేది ఆనవాయితీ. ఇవాళ నాగార్జున సాగర్ కట్టినా, శ్రీశైలం కట్టినా ఆనాటి నెహ్రూ కాలంలో, ఇందిరాగాంధీ కాలంలో అని చెప్పేసి, కాంగ్రెస్ కాలంలో అని ఏ రకంగా అయితే చెప్పుకుంటారో అదే రకంగా ఈ రోజు మామూలుగా ట్యాగ్ లైన్ అయిన నీళ్ల కోసం ఏదైతే పోరాటం చేసిరో, పోరాటం చేసి సాధించుకున్న రాష్ట్రంలో నీళ్లు తేవాలనే ఏకైక లక్ష్యం పర్మిషన్లతోనే మల్లయ్య యాదవ్ గారు వాళ్ళెవరు కూడా మేమే డిజైన్ చేసినాం, వాళ్ళకి తెలియదు, నేనే పెద్ద ఇంజనీర్, నాకంటే ఎవరికి ఎక్కువ తెలుసు, ఈ మాటలు మాట్లాడింది కేసీఆర్ గారే కదా. అంటే 3 సంవత్సరాలలో మరి ఎవరు కంప్లీట్ చేయలేదు. అంత అవగాహన ఉంది, సంపూర్ణమైన దాని మీద పట్టుంది కాబట్టి 3 సంవత్సరాలలో వాళ్ళ సమన్వయంతో పూర్తి చేయగలిగారు. మానిటర్ చేయడానికి మంత్రికో లేకపోతే ముఖ్యమంత్రికో అవగాహన లేకపోతే అధికారులు చెప్పినట్టే పనులు నడిస్తే నడకన నడిచి 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 15 సంవత్సరాలు ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ కావడానికి. ఇప్పుడు పులివెందులు చూసినాం, పులిచింతల. ఆ పులిచింతల ఎన్నిసార్లు కొట్టుకపోయింది? ఎస్టిమేటెడ్ కాస్ట్ కంటే ఎన్నో సార్లు పెరిగింది. ప్రతిసారి ఏంది కొట్టుకపోయింది, వరదలు వచ్చినాయి, దాని మూలాన ఇది డ్యామేజ్ జరిగిందని. నాగార్జున సాగర్ కింద ఎంతమంది కట్టడాల కింద సమాధులు అయ్యారు. ఈ రకంగా అన్ని ప్రాజెక్టులు నత్తనడకన ప్రభుత్వం జోక్యం చేసుకుందా లేదా, వాళ్ళకి అవగాహన ఉందా లేదా, లేకపోతే ఆ మంత్రులు పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకున్నారా లేదా, ఆ ముఖ్యమంత్రి పూర్తి స్థాయిలో అవగాహన ఉండి ఆ పనులు చేసిరా, కేవలం అధికారుల మీద ఆధారపడి. ఇప్పుడు మరి మాజీ ముఖ్యమంత్రి గారు పూర్తి స్థాయి బాధ్యత తీసుకున్నట్టు మనం అనుకోవచ్చు. ఎందుకంటే అంతకుముందు కూడా ఇంజనీర్లే ప్రాణహిత చేవెళ్ళ తుమ్మిడిహట్టి దగ్గర నిర్ణయం చేసింది ఇంజనీర్లు, ఆ తర్వాత మార్చింది మీ హయాంలో. మార్చినప్పుడు చెప్పింది వాళ్ళకి తెలియదు, నాకు ఐడియా ఉంది, మీరు అన్నట్టు పూర్తిగా అవగాహన ఉంది అని గమనించాల్సిందంటే శ్రీనివాసరావు గారు గమనించాల్సింది ఏంటంటే, మహారాష్ట్ర ప్రభుత్వం ఏదైతే హైట్ తగ్గియకుండా ఇది అని చెప్పేసి నిబంధన పెట్టిందో, మరి దాన్ని సడలింపే లేకుండా కాలువలు తవ్వినంత మాత్రాన, ప్రాజెక్టుల పేరు మీద, మొబిలైజేషన్ ఫండ్ పేరు మీద కాంట్రాక్టర్లకు అడ్వాన్సులు ఇచ్చి మీరు వ్యాపారాలు చేసుకోరని అన్నంత మాత్రాన జరిగింది ఏముంది? ఆ హైట్ విషయంలో పక్కనున్న మన మహారాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు పెట్టి ఆటంకాలు సృష్టించి ఇక్కడ పర్మిషన్లు రాకుండా చేసిన నేపథ్యంలో వాళ్ళతో ఫస్ట్ సంప్రదింపులు చేసి
హైట్ తగ్గించుకుంటే మళ్ళీ వాటర్ ఇబ్బంది మనకు లేకుండా ఉండటానికి, మన రాష్ట్ర ప్రజలకి రైతాంగానికి ఇబ్బంది లేకుండా ఉండటానికి దాన్ని మళ్ళీ సర్వే చేయించినప్పుడు ఏదైతే గతంలో వ్యాప్కోస్ చేసిందో ఆ వ్యాప్కోస్ నుంచే రీసర్వే చేపించేసి ఎక్కడైతే వాయబుల్ ప్రాజెక్ట్ ఉంటుందో ఉపయోగంలోకి వస్తుందో, ఎక్కడైతే నీళ్ళు ఆగుతాయో ఆ వాయబుల్ ఉన్న దగ్గర వాళ్ళని ప్లేస్ ఐడెంటిఫై చేయమని చెప్పేసి దానికి అనుగుణంగా ముందుకు పోయి అదే సార్ ఇప్పుడు దీనివల్ల 100 కిలోమీటర్ల పైగా గ్రావిటీతో నీళ్లు పోయేది అని వదులుకొని ఇప్పుడు ఎత్తి తోడిపోయటం, మళ్ళీ వరదలు రాగానే సముద్రంలోకి వదిలేయటం, ఈ రకంగా కాస్ట్ ఎస్కలేషన్ విపరీతంగా పెరిగిందని చెప్తా ఉన్నారు. వృధాగా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముంటదండి? ఆడ అవకాశం లేనప్పుడే కదా వృధాగా ఖర్చు పెట్టాల్సిన అవసరం, ప్రజాధనాన్ని ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ప్రజాధనాన్ని ఖర్చు పెట్టాలనుకుంటే ఇంకా ఈ రాష్ట్రంలో చేయడానికి ఎన్ని పనులు లేవు. కేవలం దాన్ని ఏదో అడ్డం పెట్టుకోవటం అని కాదు. ఇప్పుడు ఎవరికి ఉండే అవగాహన వాళ్ళకు ఉంటుంది. బట్ ఆడ అవకాశం నిజంగా సైంటిఫిక్ గా టెక్నికల్ గా అవకాశం ఉంటే అది ఉపయోగించుకున్నట్టు. ఓకే రైట్ సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మహేష్ గారు, కుంగింది పిల్లర్లు గుంగిని మీరు పెద్ద ఎత్తున సరే అప్పుడు అధికారం వాళ్ళు ఉన్నప్పుడే జరిగింది, తర్వాత మీరు వచ్చిన తర్వాత దాని మీద విచారణకి కమిషన్ వేశారు, మొత్తం సుప్రీంకోర్టు జడ్జి గారితో వేశారు, విచారణ జరగాలి, మొత్తం అవినీతి తేల్చాలని వేశారు. కానీ కమిషన్ ఇప్పుడు అంటే ప్రాజెక్టు రీడిజైన్ మీద ఎక్కువ ఫోకస్ చేసి నిర్ణయాలు ఎవరు చేశారన్న దాని మీద కనపడుతుంది. కానీ లంచాలు చేతులు మారినాయా, కిక్ బ్యాక్స్ మారినాయా, దాని మీద ఎక్కడ ఫోకస్, నాకైతే నా పర్సనల్ ఒపీనియన్ అంటే ఏంటి అసలు ఇది రైట్ డైరెక్షన్ వెళ్తున్నట్టు మీకు అనిపిస్తుందా? కేసీఆర్ గారు 50 నిమిషాల్లో ఒక బుక్ ఇచ్చేశారు, ఒక ఆపరేషన్ మెయింటెనెన్స్ బుక్ ఇచ్చేశారు, జీవో నెంబర్ 45 ఇచ్చేసి 50 నిమిషాలు ఆయన వెళ్ళిపోయారు. ఏంటి పరిస్థితి? కటారి గారు అంటే ఈ రోజు జరిగింది ఇదే అయిందని అనట్లేదు. బట్ కమిషన్ రిపోర్ట్ వస్తే కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము కూడా మీ అందరిలాగే ప్రేక్షకులమే. సో కమిషన్ రిపోర్టు అధికారికంగా ప్రభుత్వానికి వస్తే కానీ అసలు ఏం జరిగింది అనేది విషయం మాకు తెలియదు. ఒకవేళ అది అలా ఎవరైనా మాట్లాడితే కూడా తప్పే అవుతుంది. కానీ కొంత అయితే మనం అబ్జర్వ్ చేస్తున్న దాంట్లో ఈరోజు ఒక 50 నిమిషాల పాటు ప్రశ్నించడం, 20 క్వశ్చన్స్, ప్రధానంగా డిజైన్ మార్పు, అంటే వాళ్ళు ఏ రకంగా అంటే ముందుకు పోతున్న కోణం చూస్తే ఇలా ఎవరు కల్ప్రిట్స్ అనేది ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం జరుగుతుందని మనం అనుకోవాలి. ఒకటి 30,000 కోట్లతోని డాక్టర్ అంబేద్కర్ గారి పేరుతోని ఉన్న ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టును కాస్త తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు ఎందుకు తరలించాల్సి వచ్చింది? పాయింట్ 1. 30,000 కోట్లతో పూర్తయ్యే అదే 15-20 లక్షల ఎకరాల ఆయకట్టుకు ఎందుకు 1,20,000 కోట్ల మొత్తంగా ఈ ఫేజ్ 3 కూడా పూర్తయితే 1,28,000 కోట్ల ఎస్కలేషన్, అంటే 400% పెంపు. ఇది ఎందుకు జరగాల్సి వచ్చింది అనేది ఒక అంశం. అయితే ఈ ఇసుకలో మన చిన్నప్పుడు మా తల్లిదండ్రులు ఎటన్నా బయటికి తీసుకెళ్తే వాగుల పంటి ఇసుకలు ఉంటాయి, ఇసుక రీచులు ఉంటాయి కదా, సరదాగా అక్కడ గూళ్ళు కట్టుకుని ఆడుకునే వాళ్ళం. అట్లా సరదాకి చిన్నపిల్లలు ఆడుకుంటే బాగానే ఉంటది, కానీ రాష్ట్రాన్ని నడపాల్సినటువంటి ఒక తండ్రి స్థానంలో ఇసుకలో డ్యాములో కట్టొద్దు అనే చిన్న లాజిక్ ఎట్లా మర్చిపోయినరు వారు. ఇందాక అంటున్నారు అది వాళ్ళు 3 సంవత్సరాల్లో గతంలో ఎవరు పూర్తి చేయలేదు, మేము కాబట్టి 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తాం. నేనేమంటున్నా 10 కాలాలు నిలబడాలి, తరతరాలకు అది సేవలు అందించాలి, ఆ డ్యామ్ నిలబడాలంటే టైం పడుతుంది. ఇట్లా గట్టి అట్లా కూలిపోతే ఇంకోటి కట్టే దాంట్లో మనం టెండర్లు, వసూలు కార్యక్రమాలు, దందా, ఏటీఎం లాగా మళ్ళొక ప్రాజెక్ట్ డిజైన్ చేయొచ్చు అనుకున్న వాళ్ళకి డెఫినెట్గా అట్లనే ఉంటుంది. మీరు చెప్పండి, ఏ దేశంలో ఏ ప్రాజెక్ట్ అయినా కట్టిన సంవత్సరం లోపల కూలిపోవడం అనేది చూసినామా కటారి గారు? చెప్పండి. అది కూడా మామూలు ఫ్లో, ఏది సజెస్టెడ్ అంటే దానికి కెపాసిటీ ఏదైతే నిర్మాణం చేసారో ఫ్లో ఎన్ని లక్షల క్యూబిక్స్ ఫ్లో అని చెప్పి దానిలో నార్మల్ యావరేజ్ ఫ్లోకే ఆ రకంగా జరిగిందంటే మీరు ఆలోచించాలి. అయితే ఇట్లా గమ్మత్తైన విషయం ఏంటంటే ఈరోజు కేసీఆర్ గారు మాట్లాడింది ఏంటంటే, ఆ జేబీఎం సినిమాలో చెప్తారు చూడండి, ఒక ఐఓ ఆఫీసర్ నిలబడి బోన్లో తెలియదు, గుర్తు లేదు, మర్చిపోయాను, ఈ 3 కలిపే చెప్పారు. ఇవాళ చాలా ప్రశ్నలకి ఏ సమాధానాలు మొన్న హరీష్ రావు గారు కూడా ఇదే చెప్పారు. గతంలో ఏమన్నారు, కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కేసీఆర్ యొక్క మానస పుత్రిక, తన మనసులో నుంచి, తన బ్రెయిన్ చైల్డ్, తన మెదడులో నుంచి పుట్టింది. ఇది మెదడును తొలిచి రక్తాన్ని మరిగించి మెదడును కరిగించి ఈ ప్రాజెక్ట్ నిర్మాణం చేసినామని చెప్పారు వాళ్ళు. దానికి వివి కాన్స్టిట్యున్సీల ఎమ్మెల్యేలు, గతంలో ఎమ్మెల్యేలు అందరూ కూడా టూరిస్ట్ బస్సులు పెట్టుకొని తీసుకుపోయి ఇది చూపించడానికి. ఇప్పుడు తీసుకుపోండి, ప్రజలు చెప్తారు కదా రిజల్ట్. సో అట్లా చెప్పిన వాళ్ళు ఇలా
మాకేం తెలియదు. ఇప్పుడు దొంగతనం బయటపడ్డది, అవినీతి బయటపడ్డది, నాసి రకమైనటువంటి కట్టడాలు ఇవి ఏదో టైం బీయింగ్ బిల్లులు ఎత్తడానికి కాల పరిమితి కాకముందే పూర్తి హ్యాండ్ ఓవర్ చేయకముందే ఎన్ఓసీలు ఇష్యూ చేసిన ప్రాజెక్ట్ ఇది అని అన్ని విషయాలు బయటకు వచ్చిన తర్వాత ప్రకృతి మూలాన అది బయటకు వచ్చిన తర్వాత ఈరోజు మాకు సంబంధం లేదు ఇంజనీర్లే చేశారని వాళ్ళ మీద నెపం నెట్టే ప్రయత్నం చేస్తారు. అంటే పొలిటికల్ మైలేజ్ తీసుకోవాలన్నప్పుడు మా అందరిని బుల్డోజ్ చేయాలన్నప్పుడు ఏమో మీ బ్రెయిన్ చైల్డ్ అవుతుంది, ఇవాళ ఇంజనీర్ల తప్పు అవుతుంది అనేది ఆలోచన చేయండి. ఒకటి నేనేమంటున్నా, మీరు అన్నట్టు వైఎస్ గారు కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ ఈరోజు మా ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఏ రోజు కూడా మేము డిజైన్ చేసాము, అసలు వాళ్ళకు చదవస్తుందా సన్నాసులు నేనే కదా నేర్పింది కూర్చోబెట్టి పాఠాలు చెప్పిన అని చెప్పిండు కేసీఆర్ గారు. ఫ్లోర్ ఆఫ్ ద అసెంబ్లీ చెప్పిండు ఈ మాటలు, ఎక్కడో బయట ప్రెస్ మీట్ లో కాదు, చిట్ చాట్ లో కాదు. సో అట్లాంటి కేసీఆర్ గారు గతంలో ఏ ముఖ్యమంత్రి ఇట్లా చెప్పలే కాబట్టి వాళ్ళ మీద ఇట్లాంటి నెపాలు లేవు. మీరే చెప్పి మీరే డిజైన్ చేసి నా మెదడు నుంచి పుట్టిందన్నారు కాబట్టి ఈరోజు మీరు దానికి బాధ్యత ఖచ్చితంగా తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకు నేనేమంటున్నా, ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో శ్రీరామ్ సాగర్ ఈ రోజుకి తెలంగాణలో లార్జెస్ట్ స్టోరేజ్ ఏదైనా ఉంటే శ్రీరామ్ సాగరే. శ్రీరామ్ సాగర్ కానీ నార్జన్ సాగర్ కానీ కడెం ప్రాజెక్టు మొన్నటి వరదల్లో చూసారు కదా, ఇప్పటికీ కనీసం 3 సంవత్సరాలుగా వరుసగా వరదలు వచ్చిన ప్రతిసారి కడెం కొట్టుకపోతుంది అంటారు. మనం ప్రెస్ మిత్రులు అందరూ అక్కడనే క్యాంపింగ్ చేసి ఇది ఎప్పుడు కొట్టుకుపోతుంది అన్నట్టు కెమెరాలు పెట్టుకొని కూర్చుంటారు, అంతే కదండి. అట్లాంటి కడెం ప్రాజెక్ట్ కట్టినాము, ఈరోజు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కట్టినాం, మిడ్ మానేర్ కట్టినాం. ఇట్లాంటి సందర్భాలు మీకు గుర్తు చేస్తున్నా. నేనేమంటానంటే మీరు పిల్లర్ గుంగడం, ఇలా కేటీఆర్ గారు ఎంత రెక్లెస్గా ఒక మంత్రిగా పనిచేసి 10 ఏళ్ళు ఒక బాధ్యతాయుత స్థానంలో ఉన్నారు అండ్ ప్రజల ముందు మీరు దోషులుగా నిలబడుతున్నారు. కమిషన్ తీర్పు ఇవ్వకపోవచ్చు కాక ప్రజలైతే అబ్జర్వ్ చేస్తున్నారు, ఆడ కుంగిన పిల్లర్లు కనబడుతున్నాయి, డ్యాము పనికి రాకుండా ఒక మూర్తి ఉత్సవ మూర్తి లాగా నిలబడి ఉంటే చెంబడి నీళ్ళు ఎత్తుకునే పరిస్థితి లేకుంటే ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్ట్లు ఉంటాయి, ఇవన్నీ ప్రజల కళ్ళ ముంగట ఉండంగా కూడా బాధ్యత లేకుండా ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏదో చేసిరని నాకు అనుమానం అట. అవి పిల్లర్లు కుంగినప్పుడు కూలిన ప్రాజెక్టు పనికిరాని మారినప్పుడు ఎవరు గవర్నమెంట్ ఎంక్వైరీ ఎందుకు చేయలేదు? ఆల్మోస్ట్ ఒక 6 నెలల ముందు జరిగింది ఈ ప్రాసెస్, ఎలక్షన్ 6 నెలల ముందు జరిగింది. అప్పుడు మరి నీకు అంత చాతనయ్యి నీకు అట్ట అలాంటి ఎవరిని పోనీలేదు కూడా, ఇప్పుడు చూడటానికి కూడా పోనీ అసలు అంతే కదా. రాహుల్ గాంధీ గారు పోతామంటే మేము మా శ్రీధర్ బాబు గారు ప్రస్తుత ఇండస్ట్రీ మినిస్టర్ గారు అక్కడ ఒక మీటింగ్ పెడితే పర్మిషన్ ఇస్తామంటే మీటింగ్ పెట్టుకొని అడిగి పోవాల్సి వచ్చింది. అంటే వేరే దేశ ప్రతిపక్ష నేత జాతీయ నాయకులు కూడా ఎవరు పోవడానికి లేదని నిర్బంధంలో ఉంచినటువంటి పరిస్థితి. మరి ఒకవేళ మేమే బాంబులు పెడితే అందరిని పిలిచి చూపించేది ఉండే కదా. అంటే ఈ రోజు ఎంత దిగజారి అంటే మా నాన్నకు ఇక శిక్ష తప్పదు, మాకు శిక్ష తప్పదు అనే రోజు వచ్చింది కాబట్టి ఈ రకంగా మతి చెడిన మాటలు కేటీఆర్ గారు. మీకు శిక్ష పడే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుందా? నేను అదే అడుగుతున్నా సార్. ఇప్పుడు నేను ఏమంటున్నా, కళ్ళ ముంగట ఉంది తెలంగాణలో ఏ మూలకు చెడ్డి వేసుకున్న పిల్లగాన్ని తీసుకుపోయి చూపించిన బాబు ఇలా తప్పు జరిగిందా లేదా అంటే అది చూసినాక చెప్తాడు వాడు. దానికి మనం ఎక్స్పర్ట్స్ కావాల్సిన అవసరం ఉందా? అండ్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి మించిన ఎక్స్పర్ట్ అయితే మన దేశంలో లేదు. వాళ్ళే చెప్పారు ఇది పనికిరాని ప్రాజెక్ట్ అని. సో ఇట్లాంటి పనికిరాని ప్రాజెక్టు, ఒక ఇసుక మేడ లాంటి ప్రాజెక్టు కట్టి తెలంగాణ నెత్తిమీన 1,28,000 కోట్ల రూపాయల భారం వేసి 89 లక్షల కోట్లు ఆల్రెడీ బొక్కి తిని ఒక్క మాటలో చెప్పాలంటే సార్, ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కేసీఆర్ గారికి వారి కుటుంబ సభ్యులకు ఏటీఎం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎంత కావాలంటే అంత దోసుకోవడానికి ఒక ఆదాయ మార్గం కింద వాడుకున్నారు. డిబేట్ వెల్కమ్ బ్యాక్ టు బిగ్ డిబేట్. లక్ష్మణ్ గారు, ఇందాక గౌరీశంకర్ గారు కానీ మల్ల యాదవ్ గారు కానీ అందరూ అంటున్నది ఏంటంటే అసలు అవినీతి అంటే డబ్బులు కదా, డబ్బులు చేతులు మారుతాయి, డబ్బులు కిక్ బ్యాక్స్ వెళ్ళాలి. మీరు ఎక్కడ 50 కోట్లు వాసన వచ్చిందన్నా కూడా ఈడీలు వస్తాయి, సిబిఐలు వస్తాయి, ఐటీలు వస్తాయి. 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని ప్రధాని దగ్గర నుంచి అమిత్ షా గారు, నడ్డా గారు ఊరంతా చాటింపేసి ఇవాళ మీ పార్టీలో ఉన్న ఎంపీ గారు వచ్చేమో అక్కడ క్యాబినెట్ అప్రూవల్ ఉంది, ఏం జరగలేదు, సబ్ కమిటీ హై పవర్ కమిటీ వాళ్ళ నిర్ణయాలు సిడబ్ల్యూసీ నిర్ణయాల ప్రకారం అంత జరిగింది, ఎక్కడ పక్క మచ్చలేదని ఆయన చెప్తారు. కిషన్ రెడ్డి గారేమో ఈటెల గారి ఒపీనియన్ వేరు, ఈటెల గారి స్టాండ్ వేరు, పార్టీ స్టాండ్. అంటే నిజం ఒకటే ఉంటుంది కదా లక్ష్మణ్ గారు, నిజంగా రెండు ఉండవు కాదు. నాకు ప్రశ్న అవనివ్వండి, విశ్వేశ్వరరెడ్డి గారు ఖండిస్తారు ఇది తప్పని, ఈటెల గారి స్టాండ్ వేరు, పార్టీ స్టాండ్ వేరు అంటారు. అంటే పార్టీకి ఒక స్టాండ్ అన్ను, పార్టీలో ఎంపీలకు. ఇప్పుడు ఆయన యాక్చువల్గా ఇప్పుడు ఆర్థిక మంత్రి, ఏం జరిగిందో ఆయన చెప్పింది మీరు పరిగణలోకి తీసుకోవాలి, లేదా ఆయన చెప్పింది తప్పైతే చర్యలు ఉండాలి. ఆయన ఉన్న ఆర్థిక మంత్రి ఏమి జరగలేదని చెప్తుంటే
మీరు ఆరోపణలు ప్రధాని దగ్గర నుంచి ఆరోపణలు చేసి కనీసం అవినీతి ఇప్పుడు టెక్నికల్ అంశాలు పక్క పెట్టండి, 1,00,000 కోట్లు చేతులు మారితే ఆ సంస్థ మీ మీదే చెప్తా ఉన్నారు, పార్లమెంట్ కట్టింది వాళ్ళే లేకపోతే ఇంకోటి కట్టింది వాళ్ళే కట్టారు ఇక్కడని వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి కాంట్రాక్టర్ నిజాయితీ పరుడు అనుమతులన్నీ ఉంటే ఇంక అవినీతి ఎక్కడిది, ఎందుకు ఆరోపణలు చేసినట్టు ఇప్పటిదాకా? శ్రీనివాస్ గారు, ఒకటి ఆర్థిక మంత్రి పరిధి ఎంత వరకు ఉంటుంది అనేటువంటి విషయం స్పష్టం. రెండో విషయం, గౌరీ శంకర్ గారు ముందు మాట్లాడుతూ ఈ ఏది డిజైన్ చేసినా కానీ ఇది డిజైన్ చేయడం కానీ ఇదంతా నా సృష్టి అనేటువంటిది ఆయన సాక్షాత్తు ముఖ్యమంత్రి చెప్పిండు. అది మీకు తెలుసు, మిగతా అందరికీ తెలుసు. మరొకటి, ఇప్పుడు వాప్కోస్ ఏదైతే ఉన్నదో అది దానికి అప్పచెప్పినాము అని అన్నాడు. దానికి ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీలో ఏముంది? మీరు దాన్ని మేడిగడ్డలో చూడమని ఉన్నదా, లేకపోతే ఎక్కడ అనుకూలమని అడిగి మేడిగడ్డలో చూడమంటే దే డిసైడెడ్ అండ్ దే డిక్లేర్డ్ అండ్ దే ఆర్డర్, అంతే కదా. అది ఆ విషయాన్ని మనం స్పష్టం చేసుకోవాల్సిన అవసరం. ఇక రెండో విషయం, తుమ్మిడిహట్టి దగ్గర వాటర్ అవైలబిలిటీ అనేటువంటిది ఉన్నది. సిడబ్ల్యూసి అనేటువంటిది వాటర్ అవైలబిలిటీ విషయంలో చాలా స్పష్టంగా ఉంది. ఓకే, ఇకపోతే సిడబ్ల్యూసి అనుమతి ఇచ్చిందని అన్నారు. సిడబ్ల్యూసి అనుమతి అనేటువంటిది రాష్ట్రం ఈ బాధ్యత తనదే అనేటువంటి డిజైన్ అనేటువంటిది ఏదైతే రాష్ట్రానికి సంబంధించినటువంటి సంస్థ అయినటువంటి సెంట్రల్ డిజైనింగ్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో వాళ్ళు ఇచ్చినటువంటి దాని ఆధారంగా వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి చట్టపరంగా అవకాశం ఉంది, పరిధి. రాష్ట్రం తానే నిర్మించుకుంటాను, తానే అనుకుంటాను, తన నిధులు తన కాదు. లక్ష్మణ్ గారు, నా ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే మళ్ళీ అడుగుతున్నాం మిమ్మల్ని అందరినీ. ఇప్పుడు తుమ్మిడట్టి దగ్గర కట్టారా లేదు కాళేశ్వరం దగ్గర కట్టారా అన్నది సాంకేతికంగా కూడా ప్రశ్న అర్థమైంది, సమాధానం చెప్పండి. ఒకటి, ఉపసంఘం వేసింది. అవును. రెండు, కేబినెట్ మీటింగ్ పెట్టి ఉపసంఘం నివేదిక ఆధారంగా కేబినెట్ మీటింగ్ పెట్టి. సో నేను అడుగుతా ఉన్నాను, మేడిగడ్డ నిర్ణయం అయినాక కేబినెట్ మీటింగ్ పెట్టినరా, లేకపోతే కేబినెట్ మీటింగ్ తర్వాత మేడిగడ్డ నిర్ణయం? అసలు కేబినెట్ ముందుకే రాలేదని తుమ్మల గారు చెప్తారు, కేబినెట్ నిర్ణయం చేస్తే ఈటెల గారు చెప్తారు. ఇదే ఆషామాషి వ్యవహారం సార్. కేబినెట్ నిర్ణయాలు ప్రజలు ఉండవా? కఠారి గారు కాగితాలు వాస్తవాలు చెప్తారు. ఏవైతే ముందు మేడిగడ్డ డిసైడ్ అయినాక కేబినెట్ మీటింగ్ లో అప్రూవల్ తీసుకుంటారు. ఇది మనందరికీ ఎరికే. నేను ఒకటే అంటే, ఈటెల గారు వారు ఏదైతే ఉపసంఘం ప్రస్తావించిందనే విషయం చెప్పారు. వారి పార్శ్వంలో వారు చెప్పారు. ఈటెల గారు ఏం చెప్పారు? ఉపసంఘం పోయింది, స్టడీ చేసింది, దాని ఉపసంఘం ఈ నివేదిక తీసుకున్నది, ఇది ఇచ్చింది. అసలు ఉపసంఘం వేసింది కాళేశ్వరంకి సంబంధం లేదు, వేరే వాటి మీదని వాళ్ళు చెప్తా ఉన్నారు తుమ్మల గారు. మేడిగడ్డలో నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయం తీసుకున్నాక దానికి అప్రూవల్ టెక్నికల్ అప్రూవల్ కేబినెట్ తో తీసుకున్నారు. ఈ ముఖ్యమంత్రి కేబినెట్ నాయకుడు కేబినెట్ అధినేత అధ్యక్షుడు ఆయన నిర్ణయాన్ని అందరు కూడా అవదాల్చారు. దాంట్లో ఇంకా ఇదేం లేదు. ఈటెల గారు ఒకవేళ ఆర్థిక మంత్రిగా వారి పాత్ర ఏదైతే ఉందో టెక్నికల్ ప్రొసీజర్ ప్రకారం వచ్చిన వాటికి సంబంధించిన బిల్లులను వాళ్ళు చెల్లించారు. వారి డిపార్ట్మెంట్ నుంచి క్లియరెన్స్. కాదు సార్, నేను మిమ్మల్ని మళ్ళీ అడుగుతున్నది, ఇప్పుడు మీరు ముందు నుంచి ఈటెల గారు బీజేపీలో చేరక ముందు నుంచి ఆరోపణలు చేస్తున్నారు. ఈటెల గారు వచ్చిన తర్వాత ఆయనతో మీరు మాట్లాడుకొని ఉండొచ్చు ఏం జరిగిందని, అవినీతి జరిగిందా లేదా, ఇంకా ఆయన లోపల ఉన్నారు కాబట్టి. పార్టీలోని నాయకులుగా ఒకటే స్టాండ్ ఉండాలి తప్ప ఈటెల గారేమో ఏమీ జరగలేదన్నట్టు వారు చెప్తున్నారు. ఈటెల గారు స్పష్టంగా చెప్తుంటే మరి కిషన్ రెడ్డి గారు అది మా స్టాండ్ కాదని ఎలా అంటారు? కాదండి, అవినీతి విషయంలో అవినీతిని విచారించండి, దోషులైన వాళ్ళని వెలికి తీయండి, శిక్షించండి అని చెప్తున్నారు. ఇంకేం కావాలండి?
నాకు ఒక అవకాశం. క్విక్గా యా. నేనేమంటానంటే ఈటల రాజేందర్ గారు ఆల్మోస్ట్ కేసీఆర్ కు క్లీన్ చిట్ ఇచ్చినట్టుగా మాట్లాడడం వల్లనే ఆ మాట మీరు కాదు బీజేపీ వాళ్ళు కూడా అంటున్నారు. కిషన్ రెడ్డి గారు కొండ విశ్వేశ్వరరెడ్డి గారు ఖండించారు. కిషన్ రెడ్డి గారు కూడా అది ఆయన వ్యక్తిగత మనిషి అంటే అబాండెడ్, డిజోన్డ్, ఆయన సొంత పార్టీ ఎంపీని బీజేపీ డిజోన్ చేసుకునే స్థాయిలో ఈటల గారు మాట్లాడినంటే టు ఫేవర్ కేసీఆర్ అన్నట్టు. పాయింట్ 1. పాయింట్ 2 నేనేమంటున్నా, వీళ్ళు ఇయ్యాల లక్ష్మీనారాయణ గారు ఈ మాట మాట్లాడుతున్నారు, కానీ నాగం జనార్దన్ రెడ్డి గారు బీజేపీలో ఉన్నప్పుడు 9th ప్యాకేజీలో అవినీతి జరిగిందని ఆధారాలతో ప్రెస్ మీట్ పెట్టడానికి బీజేపీ ఆఫీస్కి పోతే ప్రెస్ హాల్ తాళాలు వేసుకుని ఆయన ప్రెస్ మీట్ పెట్టకపోతే సోమాజిగూడలో పెట్టుకున్నాడు ఆయన ప్రెస్ మీట్. అంటే వీళ్ళ పాత్ర ఉంది అంటున్నా నేను. మీ కమలం పార్టీ యొక్క కలవ బిడ్డ బీఆర్ఎస్ మా పార్టీ వ్యవహారాలు కనకాల మహేష్ నడిపిస్తున్నాడు. ఆయన ఓపెన్ గా నాకు అక్కడ తాళాలు వేస్తే వచ్చి ఇక్కడ పెడుతున్నా అని ఓపెన్ గా పబ్లిక్ లో చెప్పిండు. రైట్. మీరు ఎవరేం పార్టీకి సంబంధించినటువంటి నేను ఇక్కడికి వెళ్ళి మాట్లాడి నాలుగు చెప్పినా అనుకోండి, మీరు మింగలేరు కక్కలేరు. అట్లా కాదు, చెప్పండి సార్. మీరు కాదు ఎన్నో గారు, మీరు చెప్పాలి. కాళేశ్వరం అవినీతి మీద బీజేపీ లీస్ట్ ఇంట్రెస్టెడ్ అని నాగం జనార్దన్ రెడ్డి గారు చెప్పిన మాట మీకు ఉటంకిస్తున్నా నేను. అది కాదండి, ఏదైతే ఈ పార్టీ నుంచి మొన్న ఎలక్షన్స్ ముందట వెళ్ళిపోయిన వాళ్ళు తలా ఒక రాయేసిపోయినరు. పార్టీకి వెళ్ళిపోయిన వాళ్ళు చెప్పిన రాళ్ళని ఆధారం చేసుకుంటారా? రైట్ సార్. మీ పార్టీలో ఉన్నప్పుడే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో పెట్టి డిబేట్ అవుతున్నా. ఒకసారి ప్రధానంగా సరే మనం అవినీతి సంగతి పక్కకు పెట్టి అప్రూవల్స్ లేకపోతే వీటి గురించి, ఒక ప్రాజెక్టుకి క్యాబినెట్ అప్రూవల్ లేకుండా ప్రాజెక్ట్ కట్టడం అసాధ్యం. డబ్బులు కావాలి, నిధులు కావాలి. సరే కార్పొరేషన్ పెట్టినా ఏం పెట్టినా ఈ నిర్ణయాలన్నీ క్యాబినెట్లో జరగాలి. ఇంత ఖరాఖండిగా కేసీఆర్ గారు లేకపోతే హరీష్ గారు ఈటెల గారు క్యాబినెట్ అప్రూవల్ ఉందని చెప్తున్నారు అంటే అసలు కాళేశ్వరం అప్రూవల్ చూపిస్తున్నారు అనుకోవాలా, లేకపోతే ప్రాణహిత చేవెళ్ళ దానిలో కొంత మార్పే, మొత్తం 7లో 6 యాజ్ ఇట్ ఈస్గా ఉంది, ఒక్కదానిలోనే మార్పులు చేసామని చెప్తున్నారు. అదే అప్రూవల్ చూపించి ఏదన్నా చిన్న సాంకేతిక అంశాలు స్థలం మార్చడం ఇట్లా చెప్తా ఉన్నారా? అప్రూవల్ అవన్నీ రిటర్న్గా ఉంటాయి, డాక్యుమెంటెడ్గా ఉంటాయి. అప్రూవల్ ఉందని కొంతమంది, అప్రూవల్ లేదని చెప్పడం, ఈ మిస్కమ్యూనికేషన్ ఏంటి? మీరు సీనియర్ రిపోర్టరు, అసెంబ్లీని కూడా మీరు రిపోర్ట్ చేసి ఉంటారు, ఏంటి మీ అనుభవాలు ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని? లేదు, ఒకటి మనకి ప్రాణాయిత చేవేళ్ళ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ అప్పుడు ఆల్రెడీ తయారు చేసింది ఉండేది. ఇంకోటి ఇవాళ కేసీఆర్ గారు మనకి మీడియాలో వచ్చిన రిపోర్ట్స్ ఇవాళ ఘోష్ కమిషన్ గారు పెట్టిన దాంట్లో తను క్లియర్ గా చెప్పాడట మనకి. అంటే దానికి మళ్ళీ మనకు తెలిసిన తర్వాత ఏంటంటే దీనికి క్యాబినెట్ అప్రూవల్ ఉంది. దెన్ వీ హ్యావ్ క్రియేటెడ్ స్పెషల్ పర్పస్ వెహికల్ ఒకటి క్రియేట్ చేసాం, కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ అని. ఎందుకంటే తొందర ఫైనాన్స్ తీసుకుంటానికి మాకు ఈజీ అవుతుందని కార్పొరేషన్ కూడా ఫామ్ చేశారు. అది కాదు సార్, క్యాబినెట్ అప్రూవల్ ఉంది కాదు సార్. క్యాబినెట్ అప్రూవల్ అంటే అంతే డాక్యుమెంట్. ఎవ్రీ క్యాబినెట్ మీటింగ్ ఐఏఎస్ ఆఫీసర్లు కూర్చుంటారు, ప్రతి నిర్ణయం డాక్యుమెంట్ అవుతుంది కదా. మరి డాక్యుమెంట్ అయినప్పుడు ఇది అధికార పక్షం ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, దానిలో కాళేశ్వరం అప్రూవల్ కాలేని ఎందుకు బయట పెట్టలేకపోతున్నారు? అంటే ఇప్పుడు 1 month కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ పెట్టింది కదా, ఎంక్వైరీ కమిషన్ అయిపోయినాక ఆ రిపోర్ట్ వచ్చినాక స్టార్ట్ అవుతుంది మనకి యాక్చువల్ గొడవ. అప్పుడు నిజంగానంటే అన్లెస్ అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ సిబిఐ ఎంక్వైరీ చేసి పెట్టి తప్ప మనకి ఇక్కడ డబ్బులు ఎక్కడ పోయినాయి అని మాత్రం రాదు. స్టేట్ గవర్నమెంట్ ఎంక్వైరీ చేసి మాత్రం ఏమి కాదు. దే హ్యావ్ టు హ్యావ్ సెంట్రల్, ఎందుకంటే నాన్ పార్టీ మన స్టేట్ పోలీస్ కాకుండా నేషనల్ లెవెల్లో మనకి ఈడీ ఇన్వెస్టిగేట్ చేస్తే అప్పుడు తెలిసిపోతుంది ఇదంతా. అండ్ సెకండ్ థింగ్, డెఫినెట్లీ అప్రూవల్స్ తీసుకోవచ్చు, లేదని కాదు. బట్ అల్టిమేట్లీ వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్? ప్రాజెక్ట్ కాస్ట్ ఒక ఎస్టిమేట్ ప్రకారము 6,42,000 పర్ ఎకర్ కాస్ట్ అవుతుంది. ఈ ప్రాజెక్ట్ కాస్ట్ 6 లక్షల రూపాయలు పడుతుంది ఎకరాకి. ఇంత అవసరమా? ఇది క్యాగ్ రిపోర్ట్ లో ఉంది మనకి. కాబట్టి దర్ షుడ్ బి థరో ఇన్వెస్టిగేషన్. ఇప్పుడు 1 man కమిషన్ ఎంక్వైరీ తోటి అయ్యేది ఏం లేదు. వాళ్ళు వచ్చి ఒక రిపోర్ట్ సబ్మిట్ చేశారు, దాని సబ్సిక్వెంట్లీ దాని మీద యాక్ట్ చేయాలి గవర్నమెంట్ యాక్ట్ చేయాలంటే గవర్నమెంట్ వాళ్ళు ఏసీబీకి ఇస్తారా, లేదా అంటే డైరెక్ట్ ఈడీ గీట అసెంబ్లీ గవర్నమెంట్ కి పంపించేసి బికాస్ హ్యూజ్ మనీ ట్రాన్సాక్షన్స్ అయినాయి కాబట్టి వాళ్ళు చేయమంటారా, అది చూడాలి. ఇంకోటి టెక్నికల్ డిజైన్స్ కూడా, టెక్నికల్ డిజైన్స్ కరెక్ట్ అయినా లేదంటే దాంట్లో డివేట్ చేసేందుకు ఇవన్నీ ప్రాబ్లమ్స్ అవుతున్నాయా, హౌ ఫార్ ద ప్రాజెక్ట్ ఈస్ ఫీజిబుల్ అంటే రకరకాల రిపోర్ట్స్ వస్తా ఉంది మనకు. ఇది ఫీజిబుల్ ప్రాజెక్ట్ కాదు, ఇది ప్రాజెక్ట్ టోటల్ గా వేస్ట్. ఆల్రెడీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నో మీటింగ్ చెప్పారు, మొత్తం కుప్ప చేసేసారు ఈ ప్రాజెక్టు, అసలు మొత్తం వేస్ట్ ఆఫ్ మనీ అయిందని అంటున్నారు.
అల్టిమేట్ కాదు. అదే మన టిఆర్ఎస్ వాళ్ళు లేదు అద్భుతమైన ప్రాజెక్ట్ ప్రపంచంలో ఎక్కడ లేదని వాళ్ళు అంటారు. అన్లెస్ ఒక ఇండిపెండెంట్ బాడీతో అసెస్మెంట్ చేసేసి ఎన్ఫోర్స్మెంట్ మీరు అన్నట్టు 6 లక్షలు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అవుతుండొచ్చు, మెయింటెనెన్స్ కి మళ్ళా 1000 కోట్లు సంవత్సరానికి నీటిని లిఫ్ట్ చేయడానికి పోయడానికి అవుతుంది. 6,42,000 రూపాయలు పర్ ఏకర్ అది పెట్టేశారు సార్. నేను అంటుంది ఆ డబ్బులు వెళ్ళిపోయినాయి కిందకి. అది పెట్టకముందు చాలా మంది మేధావులు ఇది పనికిరాదంటే ఆ రోజు చాలా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన మాట, తెలంగాణ ద్రోహులను విమర్శించిన పరిస్థితి. ఇది వైబుల్ కాదని చెప్పిన వాళ్ళని దూషించారు. సరే, ఇప్పుడు కట్టిందన్న శుద్ధంగా ఉందంటే దీని పరిస్థితి అర్థం కావట్లా. అసలు ఇందులో మీరు అన్నట్టు ఇది ఒక జ్యుడిషియల్ కమిషన్ ద్వారా, ఒక రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి ద్వారా అవినీతి జరిగిందని ఏం తేల్చగలుగుతారు? సాంకేతిక అంశాలు, నిర్ణయాలు ఎవరు చేశారన్నది తేల్చడం వల్ల నిర్ణయం చేయటంతో అవినీతి జరిగిందని ఎలా నిరూపించగలుగుతారు? ఇప్పుడు ఒకటి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు కూడా ఒక రిపోర్ట్ ఇచ్చారు. దేర్ ఆర్ స్ట్రక్చరల్ ఇష్యూస్ ఉన్నాయి మేడిగడ్డలో, అన్నారంలో కానీ సుందరి బ్యారేజ్ లో కానీ ఉంది అని చెప్పారు. అల్టిమేట్లీ వాట్ ఈస్ ద ప్రాజెక్ట్ కాస్ట్, ఇంకోటి ఆ ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ ఉన్న వాళ్ళ అసెట్స్ ఏమైంది, ఒకప్పుడు అసెట్ ఎంత ఉంటే ఇప్పుడు ఎట్లా అసెట్ అయింది. దీస్ ఆర్ సింపుల్ మన కళ్ళ ముందు తెలిసిన ఫిగర్స్ అండి, కళ్ళ ముందు తెలిసిన అసెట్స్. కాబట్టి ఇట్స్ నాట్ అ బిగ్ థింగ్ టు అసెస్. ఎవరైనా డబ్బులు సంపాదించాలంటే ఎట్లా, ఇన్ని వేల కోట్లు ఎట్లా సంపాదిస్తారు, ఏ రకంగా. ఒక్కరే కాదు, మొత్తం ఫ్యామిలీసే ఇన్వాల్వ్ ఉన్నారు కదా దీంట్లో. హౌ డిడ్ దే మేక్ ద మనీ, దట్ ఈస్ ఇంపార్టెంట్. రైట్. ఒకసారి మల్ల యాదవ్ గారు, ఇక్కడ పిల్లర్లు కుంగిన మాట వాస్తవం. కట్టిన నిర్మాణ సంస్థ కూడా ఎదురుదాడికి దిగింది ప్రభుత్వాల మీద. అది బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, వాళ్ళ కాంగ్రెస్ కావచ్చు. మేము ఏమి తప్పు చేయలేదు, రకరకాల ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో కొన్ని క్లాజులు, కొన్ని లైన్స్ చూపించి వాళ్ళు చెప్తున్నారు. మీరేమో ఎన్డీఎస్ఏ రిపోర్ట్ని చెత్త, 3 రోజులు ఎట్లా నివేదికిస్తారు, 5 రోజుల్లో ఎట్లా నివేదికిస్తారు మీరే అంటారు. మళ్ళీ మీరే ప్రాజెక్టుని మూలన పెట్టారు, రిపేర్లు చేసి వాడకుండా అది నిలబడుతుందా లేదా తేలకుండా నీళ్లు నింపడం ఎలా సాధ్యం అవుతుంది అన్నది ఒకటి. ఆ తేల్చి చెప్తున్న వాళ్ళనేమో తప్పుడు రిపోర్ట్ ఇచ్చారని అంటూ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఈ నిర్ణయాలు మార్చడం వల్ల, రీడిజైనింగ్ వల్ల ఇంత కాస్ట్ పెరిగి ఇంత పెద్ద 1,00,000 కోట్ల దాకా ఖర్చు పెడుతున్నటువంటి ప్రాజెక్ట్కి 10 కాలాలు నిలిచేలాగా కాకుండా కట్టిన సంవత్సరంలోనే కూలిపోయేలాగా ఉంటే 3 ఏళ్ళు తొందరగా కట్టామని చెప్పుకోవడం ఉపయోగమే ఉంది, ప్రాజెక్ట్ నిలబడకపోతే అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కూడా క్లియర్ గా ఏముంది అని అనేది బయటకు పెడితే గానీ అందరికి తెలుస్తుంది. కానీ మాకున్న సమాచారం మాకు తెలిసినంత మేరకు ఈ 3 పిల్లలు ఏవైతే కుంగిపోయినాయో, డ్యామేజ్ అయినాయో, వీటిని మనం రిపేర్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ రిపేర్ చేసుకుంటంతో ఈ ప్రాజెక్టు అంతటి కూడా వినియోగం. అంటే ఎన్డీఎస్ఏ అలా ఇచ్చిందా? ఎన్డీఎస్ఏ అలా ఇచ్చిందని మీకు సమాచారం ఉందా? ఎస్, మొన్న హరీష్ రావు గారి ప్రెజెంటేషన్ లో కూడా కీలక డాక్యుమెంట్లు బయట పెడతాన్నారు. హరీష్ రావు గారు ఏం పెట్టలా, మరి సందర్భం రానివ్వండి. ఇప్పుడు మొన్నటి వరకు కూడా కమిషన్ ఇచ్చేంత వరకు కూడా అనేక సందర్భాలలో కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడికక్కడ దీన్ని ప్రచారంగా వాడుకున్నారు. మేము వాళ్ళు మాట్లాడే ప్రతి మాటకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఏముందని చెప్పేసి మౌనం వహించారు. ఇలా కమిషన్ వేసారు. ఆ కమిషన్ దగ్గర వాస్తవాలన్నీ చెప్పడానికి మాకు ఒక సదావకాశం వచ్చింది. ఈ రోజు మామూలుగా ఇంతకుముందు లక్ష్మణ గారు చెప్తా ఉన్నారు, ఇది ఏదో అది జరిగింది ఇది జరిగిందని. ఆనాడు మామూలుగా కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపీ, వాళ్ళ దగ్గర నుంచి అనుమతులు తీసుకొచ్చినాం. వాళ్ళ మంత్రి నితిన్ గడ్కరీ గారు వచ్చేసి ప్రశంసించారు, దీనివల్ల హైదరాబాద్ నగరవాసులకి దాహతి తీరుతుందని చెప్పారు. కేంద్ర అధికార బృందం అనేక సార్లు దీన్ని విజిట్ చేయడం జరిగింది. వాళ్ళు మామూలుగా దీన్ని ప్రయత్నం చేసారు. అదే రకంగా కార్పొరేషన్. నాకు ఒక ప్రశ్న చెప్పండి, మీరు అప్పుడు నాకు గుర్తున్నంత మేరకు మీరు ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు ఆ టైంలో, ఈ నిర్ణయాలు జరుగుతున్న టైంలో క్యాబినెట్లో ప్రత్యేకంగా కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో అనుమతి జరిగి ఉండొచ్చా? లేదు ప్రాణహిత చేవెళ్ళ ఆల్రెడీ గత ప్రభుత్వం కాంగ్రెస్ ఏమైనా అనుమతి ఉంది, దాని మీద చిన్న చిన్న మార్పులు అని చెప్పి ఆ వంక చూపించి అనుమతి ఉందని చెప్తున్నారా? నాకైతే ఎందుకంటే ఇంత పరస్పర విరుద్ధంగా ఉండదు కదా మల్లయ్య గారు, మీకు కూడా తెలుసు. క్యాబినెట్ లో ఏ నిర్ణయం జరిగినా అది బహిరంగ రహస్యం కదా, ఆర్టీఐ కింద కూడా ఎవరైనా తీసుకోవచ్చు. మీరేమో అనుమతి ఉందంటున్నారు, వాళ్ళు లేదంటున్నారు. సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతి కూడా ఇచ్చింది అని అంటే దానికి సంబంధించిన అన్ని అనుమతులు
తీర్మానాలు జీవోలు పాస్ చేయకపోతే సెంట్రల్ వాటర్ కమిషన్ ఏ రకంగా ఇస్తుందండి? డెఫినెట్ గా దీనికి సంబంధించి ఏవైతే టెక్నికల్ గా ఫుల్ఫిల్ చేయాలో ఆ ఫార్మాలిటీస్ అన్ని జీవోల పరంగా కానీ సమావేశాల పరంగా కానీ దానికి సంబంధించిన నిబంధనల ప్రకారం కానీ పూర్తి చేసిన తర్వాత వీళ్ళు మామూలుగా మహారాష్ట్ర ప్రభుత్వంతో కూడా చర్చించిన తర్వాత తప్పనిసరి పరిస్థితులలో మనం కొద్దిగా దాన్ని ఆల్టరేషన్ చేసుకుంటే వాటర్ కూడా ఆగటానికి మనం తీసుకోవడానికి తెలంగాణ రైతాంగానికి కూడా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో చర్చల అనంతరం కొద్దిగా ఎక్కడ సార్ ఇప్పుడు మీరు కొద్దిగా అన్నారు 30,000 కోట్లు కాస్త 1,20,000 కోట్లు అయింది సంవత్సరం అవునండి, అది మొదట 15,000 కోట్లు మెయింటెనెన్స్ అవుతుంది. శ్రీనివాస్ గారు మొదట ఎస్టిమేట్ చేసింది ఏ సంవత్సరంలో? Okay. ప్రతి సంవత్సరానికి సహజంగా కూడా ఎంత పెరుగుతుంది, ఎక్స్క్లూషన్ ఎంత ఉంటుంది, దాని ప్రకారం మేము మొదలు పెట్టడానికి ప్రాజెక్టు మొదలు పెట్టడానికంటే ముందు మామూలుగా కాంగ్రెస్ హయాంలో ఎప్పుడో ఎస్టిమేట్ చేసిన దాన్ని అదే రేట్లు ఉండవు కదా, ఇసుకకి ఇటుకకి లేబర్ కి అన్నిటికీ మారుతుంది కదా. మీకు ఈవెన్ ఈ రోజు రన్నింగ్ మీటర్ ప్రకారం రన్నింగ్ ప్రాజెక్టులలో కూడా ఎక్స్క్లేషన్ ఇచ్చేసి మామూలుగా రేట్లు మారుస్తా ఉన్నారు. కాబట్టి మీకు ఎప్పుడో చేసిన 30,000 కోట్ల ప్రాజెక్ట్ అది ఇది అనటం కాదు, మేము మొదలు పెట్టినప్పుడు దానికి ఎంత ఎస్టిమేట్ చేసినాము, ఆ తర్వాత అదనంగా 3 సంవత్సరాలలో ఎంత పెరిగింది అనేది మాత్రమే పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం. ఓకే, అంటే మీకు స్పష్టంగా కాళేశ్వరం పేరుతో క్యాబినెట్ అప్రూవల్ ఇస్తాను లక్ష్మణ్ గారు, క్యాబినెట్ అప్రూవల్ ఉన్నట్టు కాళేశ్వరం రీడిజైన్ చేసిన ప్రాజెక్ట్ కి క్యాబినెట్ అప్రూవల్ ఉందని మీరు చెప్పగలుగుతారు? డెఫినెట్ గా రైట్. కాదు, మిమ్మల్ని అడుగుతున్నా మళ్ళీ మహేష్ గారు, అంటే ఇంత ఇప్పుడు మీ దగ్గర మీరు ప్రభుత్వంలో ఉన్నారు, ఎవరో బయట నాలాంటి వాడు అర్థం కాదు, ఆ క్యాబినెట్ నిర్ణయాలన్నీ డాక్యుమెంట్ ఉంటుంది మీ దగ్గర, మీరు బయట పెట్టచ్చు కదా, కమిషన్ విచారణ జరుగుతుండొచ్చు, ఇది నిజంగా ఎప్పుడు నిర్ణయం జరిగింది, ఆ క్యాబినెట్లో ఏ నిర్ణయం జరిగింది, అప్రూవల్ దీని పేరుతో తీసుకున్నారా, అంటే ఇంత కన్ఫ్యూజన్ ప్రజలకి. అదే ప్రభుత్వంలో పనిచేసిన మంత్రులు ఒకళ్ళు బీజేపీలో ఒకళ్ళేమో ఇవాళ కాంగ్రెస్లో మంత్రులుగా, ఒక ఆయన ఇక్కడ మంత్రిగా ఒక ఆయన అక్కడ ఎంపీగా ఉన్నారు, ఎవరి వెర్షన్ వాళ్ళు చెప్తున్నారు, ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలి? అంటే నేనేమంటా కటారి గారు, ఇప్పుడు కమిషన్ పరిధిలో ఉన్న డాక్యుమెంట్స్ని తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టడం అంటే ఇక చూడండి మమ్మల్ని ఇది చేస్తున్నారా, ఆల్రెడీ విద్యుత్ కొనుగోలు స్కామ్ మీద విచారణ జరుపుతున్న జస్టిస్ నరసింహారెడ్డి గారినే మార్చమని చెప్పినటువంటి సందర్భాన్ని చూసారు. కాబట్టి ఆ విషయాలు కమిషన్ ద్వారానే అధికారికంగా వస్తేనే ప్రజలకు కూడా ఆ రిపోర్టుకు కూడా ఒక సైంటిటీ ఉంటుంది అనేది తప్ప బయట పెట్టలేక కాదు, వాళ్ళని బజార్కు నిలబెట్టలేక కాదు. కానీ నేను ఒకటి ఏమంటానంటే, తుమ్మిడిహెట్టి నుంచి మేటిగడ్డకు మార్పు చేయడం వల్ల 2 జరిగినాయి. కొత్తగా అన్నారం, సుందిల్లా అని 2 బ్యారేజీలు పుట్టుకొచ్చినాయి, అండ్ అవి చాలా హై పంపింగ్ కెపాసిటీ ఉన్నటువంటి బ్యారేజీలు. సో అది మేజర్గా అక్కడ కనబడుతుంది అవినీతి. ఇక తర్వాత కూలిపోయేదానికి ఏముంది, ఇంత ఇసుక ఎక్కువ సిమెంట్ తక్కువ అన్నట్టు ఉంది పరిస్థితి అక్కడ. సో అది సామాన్యులకు అర్థం కావాలని చెప్తున్నా. మామూలుగా ఇల్లు కట్టుకుంటేనే మా ముఖ్యమంత్రి గారు చెప్తారు, గుడిసేసుకుంటే కూడా 10 ఏళ్ళు ఉంటుంది, అక్కడో ఇక్కడ ఒక తాటిమట్ట ఇదైపోతే తాటికమ్మలు మళ్ళీ కప్పుకుంటారు 10 ఏళ్ళ తర్వాత. 1,00,000 కోట్లు పెట్టి కట్టిన ప్రాజెక్ట్ ఇట్లా సంవత్సరం లోపల కూలిపోతుందా అని ప్రజలను అడిగినారు. ప్రజలకు కూడా విషయాలు అర్థమైంది. నేనేమంటున్నా, చాలా స్పష్టంగా దీన్ని ఏమంటారంటే, వీళ్ళు ఒక మాట అన్నారు, ఎస్కలేషన్ విషయంలో అప్పటి రేట్లు వేరు ఇప్పటి రేట్లు. ఆ ఎస్కలేషన్కు కావాల్సిన గ్రౌండ్ కూడా కేసీఆర్ గారే క్రియేట్ చేశారు. దానిలో ఆయన వాట ఎంతో కూడా అదొక అంశం. 220 రూపాయలు ఉన్నటువంటి సిమెంట్ బ్యాగును 320 రూపాయలకు పెంచి వాళ్ళు మొత్తం బ్లాక్ మార్కెట్ అంతా రిగ్ అయిపోయి సిమెంట్ ఓనర్లు, అందులో మేజర్గా కేసీఆర్ గారికి అత్యంత సన్నిహితంగా ఉన్న మై హోమ్ సిమెంటే ఉంది, వాళ్ళంతా రిగ్ అయిపోయి 220 రూపాయలు అమ్మే బ్యాగును ఏకదమ్ 2 నెలల్లో 320 రూపాయలు చేసారు. అది చూపించి రేట్లు పెంచుకున్నారు. అంటే గ్రౌండ్ అది, దానివల్ల ఓన్లీ కాళేశ్వరంలో అవినీతి జరగలే, సామాన్యుడు ఇల్లు కట్టుకున్నాడు కూడా ఒక బస్తా మీద 100 రూపాయలు ఎక్కువ కట్టిండు, అది కూడా మధ్యతరగతుల మీద భారమే కదండి. సో కేసీఆర్ గారి ప్రభుత్వంలో తానా తందానా అంటే పంచుకున్నాం. నేనేమంటున్నా, బీఆర్ఎస్లో కేసీఆర్ గారు మాట్లాడినా, హరీష్ రావు గారు మాట్లాడినా, కేటీఆర్ గారు, కవిత గారు ఎవరు మాట్లాడినా ఒక తొండి వాదనకు దిగుతున్నారు. మేము కట్టినాం, వాళ్ళు కావాలని నీళ్ళు నింపుతలేరు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అనేటోడు ఈ దేశానికి పెద్దన్న నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో రిపోర్ట్ ఇవ్వడానికి. ఆయన ఏం చెప్తున్నాడు, ఇది పనికిరాని ప్రాజెక్టు, నీళ్లు నింపితే కొట్టుకపోతుంది. కొట్టుకపోయిన తర్వాత చప్పట్లు కొట్టి ఓకే ఇక అవినీతికి ఆడ చూపించడానికి ఆధారమే లేదు. అప్పుడు దానికోసం వెయిట్ చేస్తారు. తుమ్మల గారు కూడా అప్పుడు సబ్ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. తుమ్మల గారు ఒక నివేదిక, ఒక లేఖ రాస్తాను కమిషన్ కి అన్నారు. ఏమైనా వివరాలు ఇచ్చే అవకాశం ఉందా, ఏం జరిగిందని? మీరు తుమ్మల గారిని అడగాలి. ఆ టైంలో ఒకటైతే ఆయన చెప్తున్నాడు, ఇది మా దృష్టికి రాని వ్యవహారం అని అయితే స్పష్టంగా చెప్తున్నాడు. అండ్ వెన్ హీ సేయింగ్
సేయింగ్ దట్ హీఈస్ బౌండ్ బై దట్. ఓకే ఓకే అంతమంది మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే. మీరు కింద స్క్రోలింగ్ చూస్తున్నారు. ఓకే. ఒక ఈ ప్రాజెక్ట్ లో ఎస్సీగా పనిచేసినటువంటి నూనె శ్రీధర్ అనే ఒక బీసీ బిడ్డను ఓకే. ఈ ప్రాజెక్ట్ లో బలి పెట్టిండ్రు. వీళ్ళ అవినీతి ఇంకెంతమందిని బలి కోరుతుందో అర్థమవుతుంది. సార్ ఎస్ ఆఖరిగా లక్ష్మణ్ గారు దీని మీద సరే ఈటెల గారి స్టాండ్, ఈటెల గారిది బీజేపీ స్టాండే లెక్కలోకి తీసుకుందాం, ఈటెల గారి స్టాండ్ పక్కకి పెడదాం. బీజేపీ స్టాండ్ ప్రకారం అవినీతి జరిగింది అన్నప్పుడు ఎందుకని 1,00,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ప్రధాని దగ్గర నుంచి మాట్లాడుతుంటే ఇప్పుడు ఇక్కడ ఏమి అవినీతి బయటపడే పరిస్థితి అయితే నాకు కనపట్లేదు. సాంకేతిక అంశాలు, నిర్ణయాలు ముందా వెనక ఈ చర్చ నడుస్తూ ఉంది. దీని మీద ఎందుకు ఒక లోతైన జాతీయ స్థాయిలో ఈడీనో ఐటీనో సిబిఐయో రంగంలోకి దిక్కకూడదు, అవినీతిని నిగ్గు తేల్చకూడదు? స్టేట్ గవర్నమెంట్ పినాకి చంద్ర ఘోష్ కమిటీ రిపోర్ట్ ఆధారంగా విచారణకు సిబిఐని రిక్వెస్ట్ చేయాల్సినటువంటి అవసరం. రిక్వెస్ట్ చేయకుండా మీరు బోల్డ్ వాటిలో దూరుతున్నారు కదా సార్, ఈడీ వచ్చి పడిపోతుంది ఏడబట్టినా. సరే ఆ రకంగా వచ్చే ఇదాని విషయంలో ఒక దశలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఇది కేంద్ర దర్యాప్తు సంస్థకి ఇస్తే ఇప్పుడు డబ్బులు కాంట్రాక్టర్కి ఇస్తారు, కాంట్రాక్టర్ కిక్ బ్యాక్లు ఇస్తారు. ఎక్కడైనా జరిగేది ఆ కాంట్రాక్టర్ ఎవరో మీకు తెలుసు, కిక్ బ్యాక్లు మారినాయా లేదా ఈడీ రంగంలో దిగితే నిమిషంలో తేలిపోతుంది. ఎందుకని మరి ఆ రకం ముందుకెళ్ళట్లేదు? ఇప్పుడు ఈ దేశంలో ఎన్ని ఈడీ కేసులు వదిలేయండి, నేను అదే అడుగుతున్నా మల్లయ్య యాదవ్ గారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయాల్లో ఎన్నికల్లో స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరిపిస్తున్నటువంటి పరిస్థితి. దాని తర్వాత ఎటువంటి తాత్సారం చేయకుండా సిబిఐ ఎంక్వైరీ కోసం రిక్వెస్ట్ ఇస్తే ఖచ్చితంగా ఈ తెలంగాణ ప్రజల వాటర్ ప్రాజెక్ట్ కాదు, ఇది లూటీ ప్రాజెక్ట్. అదే మీరు చెప్పడం లూటీ ప్రాజెక్ట్, చర్యలు లేవు, అది సమస్య. ప్రాజెక్ట్ ఈ రాష్ట్ర ప్రభుత్వం తన కర్తవ్యాన్ని తను చేయాలా, కేంద్ర ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థ తన విధిని తన. ఓకే సార్, రైట్. మొత్తంగా మరొక విషయం గారు ఒక విషయం ఇప్పుడు 37 లక్షల ఎకరాలకు నీళ్లు అందిస్తామంటే ఎవరన్నా గానీ మంచి పని అంటారు. అట్లా కాదు కదా సార్, ఖర్చు ఎంత అవుతుంది? సార్ 37 లక్షల ఎకరాలకు నీళ్లు అందిస్తాము అని అన్నోళ్ళు 40,000 ఎకరాలకు కూడా నీళ్లు అందించేటువంటి దౌర్భాగ్య స్థితి ఉంటే ఇది ఆ రోజు ఇనిషియల్ స్టేజ్ లో దీని గురించి ప్రాజెక్టు వివరాల కంటే ఇందులో అవినీతి జరిగిందా లేదా, నిర్ణయాలు ఎందుకు మార్చాల్సి వచ్చిందా, నిర్ణయాల మార్పు వెనక అవినీతి ప్రధాన కారణమా, కాస్ట్ ఎస్కలేషన్ కారణాలు ఏంటన్న దాని మీద కమిషన్ విచారించాలని కోరుకుందాం. ప్రజల డబ్బు 1,00,000 కోట్లు తెలంగాణ రాష్ట్రం డబ్బు ప్రాజెక్టు పాలైంది. ఆ ప్రాజెక్టు పనికి రావాలంటే ఏం జరగాలి, అవినీతి జరిగితే అవినీతి పనులు ఎలా బయటికి తీయాలి, దాని మీద కమిషన్ దృష్టి పెట్టదా, లేకపోతే కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడీ లాంటి సంస్థలు దృష్టి పెడితే అన్నది తేల్చాలి. అంతిమంగా ప్రజల డబ్బు అయితే వృధా కావడానికి వీల్లేదు. చర్చలో పాల్గొన్న మహేష్ కనకాల గారికి, బొల్ల మల్ల యాదవ్ గారికి, అలాగే లక్ష్మణ్ గారికి, గౌరీశంకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. రేపు మరోస్తే మళ్ళీ కలుద్దాం. అంతకు నమస్కారం. సెలవు.